వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించిన డ్రైవర్లంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. మన దగ్గర కొందరు డ్రైవర్లు ఉన్నారు, వారిని అడుగుతూ వారి సమస్యలు చెప్పండి. మీ సమస్య ఏంటి? మా సమస్య అయితే గత 2015 మార్చి 31 టీడీపీ అయితే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఆ పథకంలో మమ్మల్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లుగా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మేము 9 సంవత్సరాలు కొనసాగుతూనే వచ్చాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా జీతం అంటే చాలా చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుచేటు. 7,870 రూపాయలు మా జీతం అండి. ఆ జీతంతో మా కుటుంబ పోషణ ఏ విధంగా మేము గడపాలని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము చాలా ప్రభుత్వాలకి చాలా అనుకూలంగా మేము లెటర్లు ఇవ్వడం కానీ, కలెక్టర్ ఆఫీస్కి కానీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కానీ మేము లెటర్లు ఇచ్చి ఉన్నాం. దయచేసి ఏ ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు కూడా స్పందించలేదు. అయినా మాకు చాలా జీతాలతో ఈ రోజు కూడా మేము చాలా లాంగులు వెళ్ళి కేజీసీ నుంచి కానీ, వీజీసీ నుంచి కానీ, ప్రతి పీహెచ్ నుంచి కానీ మేము తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వెహికల్లో తల్లి బిడ్డని క్షేమంగా తీసుకెళ్ళి మేము రిటర్న్ తిరిగి వచ్చేసరికి మాకు పట్టే టైం అంటే మ్యాక్సిమం 9-10 లేక ఒక్కోసారి 1 గంట కూడా మాకు అయిపోతుంది. అలాంటి రిస్క్ సమయంలో కూడా మేము ఉద్యోగాలు చేస్తూ కూడా ఈ జీతంకే మేము పనిచేసి ఈ రోజు వరకు 9 సంవత్సరాలు కూడా ఇలాగే మా గడుపుతూ వచ్చాం. ఈరోజు మాకు అధిక రాబడి లేక మాకు చాలా ఇబ్బంది పడుతూ ఈ రోజుకి మా ఖర్చుల నిమిత్తం ఎక్కువైపోయి మాకు చాలా జీతంతో మాకు కుటుంబం పోషించలేక ఈరోజు మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, మాకు కనీస జీతం 26,000 స్కేల్ ప్రకారంగా జీవో ఉన్న స్కేల్ ప్రకారంగా 26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. బకాయి పడ్డ వేతనాలు అన్నారు, ఎంతకాలం బకాయి? అది మాకు ఈ అరబిందో కంపెనీ వచ్చిన కానించి మా జీతాలు అయితే 5 నెలలు పెండింగ్ ఉందండి. అందులో మొన్న 1 నెల వేశారు, మిగతా 4 నెలలు పెండింగ్ ఉండిపోయాయి. ఆ బకాయిలు కూడా మాకు పూర్తి నిమిత్తంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎంతమంది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్నారు, ఏంటి విషయం? జిల్లా వ్యాప్తంగా 24 మంది తల్లి బిడ్డ డ్రైవర్లు పనిచేస్తున్నారండి. మా పరిస్థితి చూస్తే ఈరోజు అకమ్య గోచరంగా ఉందండి. ఎందుకంటే దయానీయ పరిస్థితుల్లో ఆ రోజు గవర్నమెంట్ పథకం పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ 7,870 రూపాయలు జీతమేనండి. నిత్యావసర సరుకులు పెరిగాయి, పిల్లల చదువులు, ఆర్టీసీ ఛార్జీలు అన్నీ పెరిగినప్పటికీ కూడా మా జీతాలు అయితే పెరగలేదండి, మా జీవితాలు అయితే మారలేదండి. మేము దయానీయ పరిస్థితుల్లో ఈ బ్రతుకులు బ్రతుకుతున్నామండి. కనీసం ఈరోజు ఏ సామాన్యుడు కూలికి వెళ్ళిపోయినా మ్యాక్సిమం 700-800 రూపాయలు తెచ్చుకునే పరిస్థితుల్లో 250 రూపాయల జీతానికే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్నామండి. అలాగే తల్లిని కానీ బిడ్డని కానీ సురక్షితంగా వాళ్ళ ఇంటికి దింపి మళ్ళీ క్షేమంగా మేము ఈ నైట్ 9-10 ఇంటికి చేరినప్పటికీ కూడాను మేమైతే ఈరోజు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో మేము రోడ్డును పడ్డామండి. ప్రభుత్వం వారు కల్పించుకొని తక్షణమే మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి మేము వేడుకుంటున్నామండి. అలాగే ఈ రోజు వరకు మాకు 4 నెలల బకాయిలు పెండింగ్ ఉన్నాయండి. 7,870 రూపాయలు 4 నెలలు పెండింగ్ ఉన్నదంటే అది ఇవ్వాలంటే వాళ్ళకి ఎక్కువ కాదండి. మా మీద వేధింపుటకు కానీ, మేము పడుతున్న బాధకు కానీ వాళ్ళు ఏమాత్రం కనికరం లేకుండా మాకు నిత్యం వేధిస్తూ ఆ బకాయిలు కూడా పెండింగ్ పెట్టి ఈరోజు మిమ్మల్ని రోడ్లు పడే పరిస్థితికి మాకు తెచ్చారండి వాళ్ళు. దయచేసి ఈ 4 నెలల బకాయిలతో పాటు ఉద్యోగ భద్రత, అలాగే 18,500 రూపాయలు మేము చెల్లించాలని, ఇప్పుడు చట్టం ప్రకారం 18,500 రూపాయలు చెల్లించాలని చెప్పేసి మేము కోరుచున్నామండి. అది ఒకటి. తర్వాతంతా మాకు ఈఎస్ఐ పిఎఫ్ కానీ కనీసం సమయానికి కూడా ఇచ్చే పరిస్థితి లేదండి. ఈరోజు ఈఎస్ఐ ఆఫీస్కి వెళ్ళినా మా డబ్బులు తిరిగి మేము జీతాలు లేకో బత్తాలు లేకో 10 నెలలో 12 నెలల్లో ఉన్న డబ్బులు కూడా మేము వాడుకుందామంటే మేము తీసుకునే పరిస్థితి లేదండి. డిపార్ట్మెంట్ అయితే కనీసం ఈ రకంగా మీరు చేయండి, ఈ రకంగా మీరు వెళ్ళండి అనే చెప్పే పరిస్థితి కూడా మాకు లేదండి. మేము ఎక్కడెక్కడి నుంచి అనకూడదు కానీ 50 రూపాయలు 100 రూపాయలు కనీసం అనకూడదు కానీ 10 కిలోమీటర్ల దూరం రావాలన్నా రోజుకి 50 రూపాయలు మినిమం ఛార్జ్ ఖర్చు అవుతుందండి. మీకు కనీసం మా సొంత డబ్బులతోనే పెట్టుకుంటున్నామండి. మేము ఏదో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామని మా భార్య పిల్లలు మా భార్యలు అయితే ఏకోజాము లెగిసిపోయి వాళ్ళు క్యారేజీలు కట్టి మంచిలు చేసి చెడ్డ చేసి నానా బాధలు పడి ఈ భర్త ఏదో 10 రూపాయలు జీతం తెస్తాడని చెప్పేసి నెల వచ్చేసరికి ఎదురు చూసి
దయానీయ పరిస్థితుల్లో జీతాలు రాక మేము రోడ్డున పడి కనీసం ఈ రోజు మా భార్య పిల్లలను కూడా కూలికి పంపించుకునే పరిస్థితుల్లో, అద్దె కట్టలేని పరిస్థితుల్లో వనరులతో ఇబ్బంది పడుతూ నానా బాధలు పడుతున్నామండి. మమ్మల్ని గవర్నమెంట్ ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మహానుభావులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ మహానుభావులు ఈ రోజు మా గోసంతా ఆలకిచ్చి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, ప్రస్తుతం వెహికల్స్ పరిస్థితి ఎలా ఉంది? వెహికల్ పరిస్థితి అయితే సార్ అన్నీ అంత మాకు సానుకూలంగా ఏం చెప్పినా మా ఓయి కానీ మా జడ్ఎం కానీ డిఎఫ్ఎం కూడా ఎవరు కూడా మాకు టైర్లు బాగాలేవు, వెహికల్స్ బ్యాటరీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నా కూడా మేము ఆర్డర్ పెట్టాం, వస్తాయి అని చెప్పడమే తప్ప కానీ మాకు బాగా చేయించడం కూడా లేదండి. ఈ వెహికల్స్తో మేము చాలా లాంగ్ వెళ్తుంటాం సార్. ఇంచుమించు పార్తిపురం అవని, శ్రీకాకుళం అవని, లేదంటే పాడేరు, అరకు, చింతపల్లి, పేషెంట్ ఏ ఊరైతే ఇంచుమించు ఆ ఊరే మేము దేపడిసి వస్తుంటాం సార్. ఇలాంటి ఘాటి ఎక్కాల్సిన వెహికల్స్లో కూడా మాకు ఓ లైట్స్ కానీ ఫాగ్ లైట్స్ ఇలాంటివి ఏవి వచ్చినా సరే మాకు సరైన అత్యాధునిక బెనిఫిట్స్ అయితే ఏమీ లేవు సార్. ఇంత రిస్క్ జర్నీతో మేము చేస్తూనే ఉంటాం. అది కాక మాకు డేటా ఎంట్రీ వరకు ఎడిషనల్ వర్క్లు కూడా చాలా ఉన్నాయండి. దాంతో ఈ మధ్య కొత్తగా మనకి హెచ్ఆర్బి కేసులు, ఎస్ఆర్బిడబ్ల్యూ కేసులు ఇవన్నీ కూడా మాకు యాడ్ చేశారండి. మేము చేస్తాం సార్ తప్పకుండా, మేము చేయనైతే అంటలేదు. కానీ మాకు ఇస్తున్న 7,800 జీతానికి ఇంత ఇంటికి వచ్చి స్కూల్ పిల్లలలాగా మేము హోంవర్క్ రాసుకున్నట్టు కూడా మాకు రాత్రి పగలు కూడా లేకపోతే పొద్దున్న మార్నింగ్ మాకు ఓయి గారు గ్రూపులో మెసేజ్లు, వేధింపులు ఇవన్నీ ఇలాంటివి కూడా మాకు ఉంటున్నాయండి ఖచ్చితంగా ఏంటి. కాబట్టి మేము ఇప్పుడు ఈ తల్లిబిడ్డలో మేము 9 సంవత్సరాలు సార్ జాయిన్ అయ్యి, ఈ 9 సంవత్సరాల్లో 3 ప్రభుత్వాలు అయితే మారాయి సార్. 3 ప్రభుత్వాలు మారాయి, 3 సంస్థలు కూడా మారుతుంది. ఇప్పుడు కూడా మా కాంట్రాక్ట్ చేంజ్ అయిపోతుందండి. నెక్స్ట్ బయోకి ఎవరికి వెళ్తుందన్నారు, ఇంకా అది క్లారిటీ రాలేదండి. ఇప్పుడే 108, 104 అయితే వెళ్ళిపోయింది. మాకు ఉద్యోగ భద్రత కల్పించట్లేదు. ఎవరు వచ్చినా ఏ కాంట్రాక్ట్లు మారినా మేము అనుకునేది రండి ఒకటే, మాకు మళ్ళీ కొత్తగా మమ్మల్ని శాలరీలు పెంచుతారు, మాకు ఉద్యోగ భద్రత, మాకు గవర్నమెంట్ టెండర్లోకి వెళ్తాం అనుకుంటాం. వాళ్ళు ఏమంటారంటే లాస్ట్కి వచ్చినట్టు మా టెండర్ అయిపోయింది, ఇంకో కొత్త టెండర్ వస్తుంది కదా, వాళ్ళ దాంట్లో మీరు తీసుకుంటారేమో తెలియదు అంటుంటారు. ఇప్పటికి వచ్చి జాయిన్ అయిన ఈ 3 సంవత్సరాల్లో ఏ నెల కూడా 1st తారీఖు ప్రతి నెల నెల టు నెల కంబైన్గా జీతం అయితే పడలేదు ఇంతవరకు కూడా అండి. ఒక 4-5 నెలలకి 3 నెలల తర్వాతే మనకి ఈ మంత్ శాలరీ ఆ మంత్లో పడడం తప్ప కానీ ఏ నెలదే ఆ నెల శాలరీ మాట ఇప్పుడు వచ్చి ఈ 3 years అయిందండి సార్ కాంట్రాక్ట్ అరవింద్ వచ్చి. ఇప్పుడు వచ్చి కూడా మాకు ఆ జీతాలు సకలంగా చేయలేదండి. ఎప్పుడైనా మేము ఇస్తారని మేము ఎదురు చూడడం తప్ప కానీ నోరెత్తే పరిస్థితి అయితే లేదండి. మిగతా మళ్ళీ మా ఆఫీస్ స్టాఫ్కి, మా ఓఈస్కి, ఈ డిఏ అందరికి కూడా అయితే అందరికీ శాలరీస్ అయితే వేసేస్తుంటారండి. మాకు తల్లి బిడ్డ వచ్చి మా డ్రైవర్కి వేయడానికి ఈ 7,800 జీతం కూడా మాకు వేయకపోతే ఎలాగంతో ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోండి. పని మాకు తక్కువ ఎక్కువ అది కూడా సకాలంలో టైంకి వేయని పరిస్థితులు అయితే ఈ సంస్థలు అయితే ఇలా ఉన్నాయి సార్. మాకు యాజమాన్యం కానీ ఇటు గవర్నమెంట్ కానీ ఎవరు కూడా మనం పట్టించుకున్న నాదులు లేదండి. మేమైతే ప్రజలకైతే సేవ చేయడానికి చాలా రిస్క్ చేస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని గవర్నమెంట్ కానీ మా సంస్థలు కానీ యాజమాన్యం కూడా మమ్మల్ని కొంచెం గుర్తించి మా పరిష్కారం చేయాలని తొందరగా మేము కోరుకుంటున్నాం సార్. మేము కోరుకునేది ఒకటే సార్, మినిమం జీతమైనా ఒక 18,000, 15,000 ఉంటే మాకు అది కూడా టైం టు టైం పడాలి. మాకు ఏ సంస్థ వచ్చినా ఏ కంపెనీ మారినా మేము ఉన్న అప్పుడు 9 సంవత్సరాల పాటు 9 years పాటు చేస్తున్నాం కాబట్టి మాకు రెగ్యులర్ చేయాలి డ్యూటీ కూడా అని వెహికల్స్ కూడా బాగా మెయింటెనెన్స్ చేసి మాకు అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాం సార్. ఏదైతే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించి ఈ డ్రైవర్లు ఉన్నారు, వీరంతా కూడా గత 7-8 ఏళ్ళుగా పనిచేస్తున్నామని, ఏదైతే కనీస వేతనం కూడా లేని పరిస్థితిలో ఉందని 7,800 రూపాయల జీతంతోనే తాము ఇక్కడ పనిచేస్తున్నామని, కనీస వేతనం కల్పించాలని, అలాగే ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ పథకాన్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని తీసుకొచ్చిందో ప్రస్తుతం కూడా అదే ప్రభుత్వం ఉంది కాబట్టి తమను ప్రభుత్వం ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ను నిర్వహించాలని, తమను ఆదుకోవాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.